హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే, ఆవు లేదా గేదె డెలివరీ అయ్యాక ప్లాసెంటా అనేది 6-8 అవర్స్ లోపు బయటికి రావాలి. ఒకవేళ అది రాలేదంటే రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా అంటాము. ఒకవేళ 6-8 అవర్స్ బయటికి రాకపోతే వెంటనే డాక్టర్‌ని పిలిపించి చెకప్ చేయాలి. ప్లాసెంటా అనేది తొందరగా బయటికి రావడానికి ఎలాంటి ఫుడ్ అనేది ఇస్తే తొందరగా బయటికొస్తుందో నేను ఈ వీడియోలో చెప్తాననమాట. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే ఆవు లేదా గేదె డెలివరీ అయ్యాక దాని జున్ను పాలు పిండి కాసంత వాటర్ మిక్స్ చేసి, అలాగే కాసంత సాల్ట్ మిక్స్ చేసి, దాని పాలు దానికే తాపితే తొందరగా ప్లాసెంటా అనేది బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటేంటంటే మెంతుల కషాయం. మనం మెంతులు బాగా నీళ్ళలో మరిగించి, ఆ నీరు ఇస్తే దానికి రక్త ప్రసరణ బాగుపడి ప్లాసెంటా అనేది బయటపడడానికి సహాయపడుతుంది. ఇంకోటేంటంటే జీలకర్ర కషాయం. జీలకర్రను గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నీటిలో మరిగించి చల్లారాక తాగించాలి. సో, దానివల్ల గర్భాశయ నొప్పి తగ్గి శుభ్రం అవుతుందనమాట. ఇంకోటేంటంటే ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఏం చేయాలంటే గోరువెచ్చని నీటిలో కొంచెం ఆవు నెయ్యి కలిపి ఇచ్చినప్పుడు శరీరం లోపల ల్యూబ్రికేషన్ పెరిగి ప్లాసెంటా సులభంగా బయటికి రావడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇదే కాకుండా పసుపుని కూడా మరిగించి దానికి తాపించొచ్చు. దానివల్ల గూడా ప్లాసెంటా అనేది బయటికి రావడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే రాకుండా చేస్తుందనమాట. ఇదే కాకుండా బెల్లం కలిపిన గోరువెచ్చని నీరు దాన్ని గూడా తాపితే శక్తి వస్తుందనమాట దానికి. అదే కాకుండా ప్లాసెంటా బయటకు రావడానికి హెల్ప్ చేస్తుంది. దాంట్లో కాసంత పసుపు కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. పసుపు అనేది చాలా యాంటీబయాటిక్. సో, దానివల్ల నెక్స్ట్ టైమ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా చేస్తుంది. ఇంకోటేంటంటే డెలివరీ అయ్యాక మనం ఇచ్చే ఫుడ్ బట్టి గూడా పాలు వస్తాయి. డెలివరీ అయిన వెంటనే 1 వీక్ వరకు సరిగ్గా డైట్ ప్లాన్ చేస్తేనే పాలనేది తగ్గే ఛాన్సెస్ ఉండవనమాట. మనకి కొన్ని మిల్క్ బూస్టర్స్ అని ఉంటాయి. అవేం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం పాలనేది తగ్గకుండా చేసుకోవచ్చు. అవేంటంటే మెంతులు. ఒక 1 వీక్ వరకి మెంతులు కంటిన్యూగా 50-100 గ్రామ్స్ ఇవ్వాలి. సో, మెంతులు దేనికి యూజ్ అవుతుందంటే పాలు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. ఇంకోటేంటంటే జీలకర్ర వాటర్. జీలకర్ర వాటర్ ఇవ్వడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. డైజెషన్ అనేది సరిగ్గా ఉంటుంది. ఇంకోటేంటంటే బెల్లం వాటర్. బెల్లం వాటర్ ఇవ్వడం వల్ల శక్తి వస్తుంది. ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. పసుపు నీళ్లు కూడా ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది. వీటితో పాటు మినరల్ మిక్చర్ కూడా ఇవ్వాలి. సో, దానివల్ల ఏంటంటే పాల నాణ్యత కూడా బాగుంటుందనమాట. ఇవే కాకుండా మనం ఫస్ట్ నుంచి 7 డేస్ వరకి ప్రాపర్‌గా ఫుడ్ కేర్ అనేది తీసుకోవాలి. అవి ఏంటంటే ప్లస్ మనం రాగి జావా ఇవ్వచ్చు. అదే కాకుండా జొన్న జావా, కొబ్బరి తురుము, బెల్లం ఇలాంటివి అన్నీ 1 డే నుంచి 7 డేస్ వరకి ఏమేమి ఇవ్వాలో ఫస్ట్ డే నుంచి 7 డే వరకి ఫుడ్ అనేది కేర్ తీసుకోవాలో మినుములు, సజ్జలు ఇవన్నీ కూడా ఇస్తే మనకి పాలు గూడా సెవెంత్ డే లేదా 10థ్ డే తర్వాత కూడా తగ్గకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ ప్రాపర్‌గా ఫుడ్ అనేది కేర్ తీసుకోలేదనుకోండి, మనకి పాలనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ 1 వీక్ వరకి ఖచ్చితంగా కేర్ అనేది తీసుకోవాలి. సో, నేను నెక్స్ట్ వీడియోలో 1-7 డేస్ వరకి డైలీ ఏం ఫుడ్ అనేది ఇస్తామో నేను క్లియర్‌గా చెప్తాను.